చెడపుకురా చెడేవు ఈ సామెతకు అర్థం చాలా మందికి తెలుసు. జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలకు ఇంకా బాగా తెలుసు. రాజధానిపై మళ్లీ అదే లొల్లి చేస్తూ కూటమిని డిఫెన్స్ లోకి నెట్టడం ద్వారా ఏదో దుష్ట పన్నాగంతో కుతంత్రానికి తెరలేపినట్టే కనిపిస్తుంది. సజ్జల నోటి నుంచి జాలు వారిన రాజధాని కథలో ఎన్నో మలుపులు, మరెన్నో స్పీడ్ బ్రేకర్లు. అమరావతిపై పులివెందుల పులకేసిది ఒక స్టాండ్, ఆ పార్టీ నేతలది మరో స్టాండ్ అన్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉండే నేత ఒకలా, ఆ ప్రాంతానికి సంబంధం లేని మరో లీడర్ ఇంకోలా రియాక్ట్ అవడం ఏంటి? అమరావతిపై కామెడీ చేసినా, విమర్శించినా ఖబర్దార్ అంటూ హోల్సేల్ గా జగన్ అండ్ గ్యాంగ్ కు తమకున్న వాక్ స్వాతంత్ర్యంతో ఇచ్చి పారేశారు ఏపీ మంత్రులు. రాజధాని అమరావతి ఏపీ వాసుల కల. క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే రాజధాని కల సాకారమవుతుందని నమ్మి కూటమిని బ్రహ్మాండమైన మెజార్టీతో అఖండ విజయాన్ని అందించారు ఏపీ జనం. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు 3 కళ్ల సిద్ధాంతం మాట్లాడిన జగన్ అండ్ బ్యాచ్ సరికొత్తగా 2 కళ్ల సిద్ధాంతంతో గందరగోళానికి తెరలేపారు. ప్రాసలు దీర్ఘాలు తీస్తూ బొమ్మలెగరేస్తూ మాట్లాడే అంబటి రాంబాబు రాజధానిపై వైసీపీ తాజా స్టాండ్ పై ఏమన్నారో వినండి. అమరావతి అంటే ఎక్కడ అమరావతి రాజధాని? ఎప్పటికైద్ది? తీసుకొచ్చి పెద్ద గుంటలో పెట్టాడు. నీళ్లు దోలాల్సి వస్తున్న రోజును, వర్షం పడితే నీళ్లు ఎల్లవు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది తప్పు. ఆయన చేయదలుచుకుంటే, సింగిల్ రాజధానిగా పెట్టదలుచుకుంటే గుంటూరు విజయవాడ మధ్యనే 500 ఎకరాల్లో నిర్మించవచ్చని సలహా ఇచ్చారు. మేము 3 రాజధానులని చెప్పాము. అన్ని ప్రాంతాలు మాకు సమానం అనే ఉద్దేశంతో మేము పార్టీ ఓడిపోయాము. ఇవాళ ఇంకా దాని మీద చర్చ జరగలేదు. మేము 3 రాజధానికి కట్టుబడి ఉంటామా లేకపోతే ఒక రాజధాని కట్టుబడి ఉంటామా అనేది చర్చ జరగలేదు. చర్చ జరిగిందో నిర్ణయించుకుంటాం. 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్ల కన్నా అది కరెక్ట్ కాదు. 500 ఎకరాలతో రాజధానిని మీరు చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా మేము పాటించము. గంగలోనే దూగుతాము, లేదా కొండవీటి వాగులోనే దూగుతాము, లేదా ఈ గుంటలోనే రాజధాని పెడతాము, ఈ గుంటలోనే 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామంటే ఆయన కర్మ. అంబటి వారి అమరావతి కథ గురించి విన్నారుగా. ఇప్పుడు జగన్ కు కళ్ళు చెవులు తానే అని చెప్పుకునే సజ్జల వారు ఏం సెలవిచ్చారో కూడా వినండి. ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మీరు ఫాలో ఏంటి అర్థం ఏంటుంది, నీకు కావాల్సింది సెక్రటేరియట్ కో మిగిలిన ఉన్నవి సరిపోతాయి, కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ తీసుకొని గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి 80 కిలోమీటర్స్ ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది. 4 బిల్డింగ్లు కట్టేసి నేను ఐకానిక్ టవర్స్ కడతాను, అది క్యాపిటల్ అనడం అనేది ఇది మ్యాటర్. అంబటి వారి ప్రకారం వైసీపీలో రాజధానుల గురించి ఇంకా చర్చించలేదని బదులిచ్చారు. అకార్డింగ్ టు సజ్జల రాజధాని అమరావతే, కానీ కాకరకాయ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ విజయవాడ గుంటూరు మధ్య అభివృద్ధి చేస్తే బాగుంటుందని 2 కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. అసలే రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. పైగా అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అధికారంలో ఉన్నప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు డూడు బసవన్నల్లాగా తల ఊపి రాజధానిపై వైసీపీ మళ్లీ మొదటికి వచ్చేసరికి కూటమిలోని మంత్రులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. జగన్ తెరపైకి తెచ్చిన కొత్త కుట్రలను ఖండిస్తూ 3 రాజధానులంటూ ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన మూర్ఖుడు జగన్ అంటూ మంత్రులు మూకుమ్మడిగా మొట్టికాయలు వేస్తున్నారు. 2014లో అమరావతి రాజధానికి వైసీపీ మద్దతు తెలిపింది. ఏపీలోని అన్ని ప్రాంతాలకు సెంటర్ పాయింట్ కాబట్టే రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. అసలు ఒక స్టెబిలిటీ లేదు. 2014-19లో ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నాడు, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కాదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్ అని ఆయనే స్వయంగా యాక్చువల్గా చెప్పడం జరిగింది. 30,000 ఎకరాలకు కావాలనే దాన్ని కూడా ఆయనే చెప్పడం జరిగింది. మళ్ళా 1924 వచ్చేలాగా మాట మార్చారు. ఆయన పొలిటికల్ గేమ్ ఆడి 3 ముక్కలు ఆటాడాడు. ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రభుత్వం మారంగానే ఆయన ప్రభుత్వం రంగానే మార్చేశాడు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళా మాట ఇది కరెక్ట్ కాదు. నేను మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా నేను చెప్పానంటే ఖచ్చితంగా పార్టీ దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా మాట్లాడటం, ప్రభుత్వ పరంగా మాట్లాడటమే. నేను మాట్లాడింది మా ముఖ్యమంత్రి గారు తప్పు అన్నారు కదా. ఈరోజు సజ్జలు చెప్పాడంటే వాళ్ళ పార్టీలో బాధ్యతగా చెప్పినట్టే. చట్టాలు చేసే దగ్గర చెయ్యెత్తి ప్రభుత్వం బాగానే మళ్ళీ చేయి తీస్తే సీఎం గారు చెప్పింది ఏంటంటే
హైదరాబాద్ మహానగరం వచ్చిందంటే అనేక మున్సిపాలిటీస్ పంచాయతీలు అన్నీ కలిపితే అది మహానగరం అయింది. అదేవిధంగా 2014-19లో ఇక్కడ అమరావతిని డిజైన్ చేసేటప్పుడే అమరావతి అంటే అమరావతి అది, తర్వాత విజయవాడ, తాడేపల్లి, తర్వాత మన మంగళగిరి, గుంటూరు ఇవన్నీ కలిపి ఫ్యూచర్లో 1 crore ప్లస్ పాపులేషన్ ఉండేది మహానగరం కావాలని డిజైన్ చేశారు. ప్రజలను ఎప్పుడో ఒకసారి మోసం చెయ్యొచ్చు, ప్రతిసారి వారు మోసపోలేరు. గుంటూరు, అమరావతి ప్రజలు తెలివైన వారు. ఎవరికి అధికారం ఇవ్వాలో వారికి బాగా తెలుసంటూ వైసీపీ నేతలకు తలంటు పోశారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. మా ప్రజల్ని ఎప్పుడో ఒకసారి మోసం చేయొచ్చు కానీ ప్రతిసారి అందరినీ మోసం చేయలేం. ఒక్కొక్కరిని మోసం చేయగలం, ఒక్కొక్కసారి చేయగలం. అందరినీ అన్నిసార్లు ఎవరు మోసం చేయలేరు. నాకున్న అనుభవాన్ని బట్టి గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అత్యంత తెలివైన వాళ్ళు. సో ఎవరికి నిజంగా ఈ ప్రాంతం పట్ల చేయాలని ఉందో అన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళే నిర్ణయిస్తారు. అమరావతి రాజధానిపై జగన్ రివర్స్ డ్రామాపై సీమ మంత్రులు కూడా చెడుగుడు ఆడుకున్నారు. రాజధానిపై 2019 ఎన్నికల్లో ప్రజలను మోసం చేసిన జగన్ ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం రాజధాని డ్రామా తెరపైకి తెచ్చారని ఫైర్ అయ్యారు అనంతపురం జేజమ్మ మంత్రి సబిత. ఇటీవల పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులికేసీ పార్టీని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన సబిత రాజధాని నిర్మాణం సీఎం చంద్రబాబుతోనే సాకారమవుతుందని తాడేపల్లి ప్యాలెస్ లో రీసౌండ్ వచ్చేలా చెప్పారు మంత్రి సబిత. 17 మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా డెవలప్ చేశారో ఆహా ఓహో అని ఎలా అంటున్నారో ఇదిగో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికే పరిమితం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లుగా ప్రజల్లోకి రాలేదు, ప్రజల కష్టాలు తెలియలేదు, అన్ని గాల్లోనే తిరిగారు. ఆయన గాల్లో తిరిగితే కింద భూమి మీద ఉండే చెట్లు కొట్టించేశారు, పర్యావరణాన్ని కూడా కాపాడలేదు. దీనికేనా నిన్ను బెదిరించింది? మీ బెదిరింపులకి ఎవ్వరు భయపడరు. బెదిరిస్తే భయపడతారనుకోవడం భ్రమ. గతంలో ఇట్లే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టే ఈ రోజు 11 సీట్లకు పరిమితమైంది. యూటర్న్ తీసుకోవడానికి ముందు అమరావతి ప్రజలు, మహిళలు, రైతులకు వైసీపీ క్షమాపణ చెప్పాలన్నారు మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మాట తప్పని మడమ తిప్పని నేతను అని చెప్పుకునే జగన్ రెడ్డి ఏ కుటిల రాజకీయం కోసం రాజధానిపై విషం చిమ్ముతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏమిరా బాలరాజు, నీ వల్ల ఈ దేశానికి ఏం ఉపయోగం అనే ఓ సినిమా డైలాగ్ చాలా పాపులర్. ఏపీ ప్రజలకు వైసీపీ నేతల వల్ల ఉపయోగం సంగతి అటుంచితే ప్రతి దాంట్లో దుష్ట, నీచ, కుటిల రాజకీయం చేయకుండా ఉంటే అదే చాలంటున్నారు ఏపీ బాగు కోరుకునే జనం.